పీలేరులో అన్నదాత సుఖీభవ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. అన్నమయ్య జిల్లా పీలేరులో అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శుక్రవారం సాయంత్రం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పీలేరు మండలం పీలేరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని రైతులు, టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఉగాది కానుకగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం 3వ విడత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతున్నట్లు తెలిపారు. ఇదివరకే 2 విడతల్లో పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 4,000 రూపాయలు, కూటమి ప్రభుత్వం 10,000 రూపాయలు మొత్తం కలిపి ప్రతి రైతు ఖాతాలో 14,000 రూపాయలు అందించినట్టు తెలిపారు. 3వ విడతలో 6,000 రూపాయలు మొత్తం కలిపి ఏడాదికి 20,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ కానుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీలేరు ఏడీఏ వైవి రమణారావు, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు పురం రామూర్తి, మాలతి, కోసూరు చంద్రమౌళి, తహసీల్దార్ శివకుమార్, ఎంపీడీఓ జి శివశంకర్, ఈవో బ్రహ్మానందరెడ్డి, పీలేరు నియోజకవర్గంలోని 6 మండలాల వ్యవసాయ అధికారులు మరియు జంగమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వాసునూరు చంద్రశేఖర్, కురబ కార్పొరేషన్ డైరెక్టర్ ఒలిగట్ల వెంకటరమణ, పీలేరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, అన్ని మండలాల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, అనుబంధ సంఘాలు, రైతులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన నియోజకవర్గం ఒక్కటే ఈరోజు 22 కోట్లు అకౌంట్లో పడుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 4,000, ప్రధానమంత్రి 2,000. ఈ సంవత్సరమే 74 కోట్లు మా తప్పించుకుంటాయి రైతులు అంతా కూడా. మనం ఎలక్షన్ అప్పుడు బాగా చెప్పినాము కాబట్టి ప్రతి సంవత్సరం మనం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన రైతులకు. దాని ప్రకారం ఈరోజు అకౌంట్లో అకౌంట్లో పడుతుంది ఈరోజు. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే మనం మాట చెప్తున్నామో రైతులకు ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి గారిని మళ్ళీ కలుపుకొని దగ్గర 20,000 రూపాయలు మన సంవత్సరానికి రైతు ఇచ్చేదానికి ఈరోజు 1 year నుంచి ఈరోజు ఇస్తామని చెప్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జీవితం చేయడం రాష్ట్రం అంతా కూడా మీటింగ్ పెట్టారు. ఈరోజు దేశం అంతా కూడా